దసరా కానుకతో ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్రలో ఆటో డ్రైవర్ల సమస్యలు విన్న లోకేష్ నేడు అండగా నిలిచారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించి లారీ డ్రైవర్లకు ఆర్థిక భరోసానిచ్చారు. ఆటో కార్మికులకు దసరా కానుకగా 15,000 రూపాయలు అందజేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పథకం అమలుకు 435 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించిందని, అక్టోబర్ 4న సుమారు 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో కార్మికులను, కర్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లను వేధించుకు తిన్నారు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో లారీ డ్రైవర్ల నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేడు ఎక్కడా పోలీసుల వేధింపులు లేవు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, లారీ డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం అని నిరూపితమైంది. కార్మికుల పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేశాం. నిరుద్యోగులకు అండగా నిలిచేలా 16,347 డిఎస్సి పోస్టులను ఏడాదిలోనే మంత్రి నారా లోకేష్ భర్తీ చేశారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసి పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు పండుగ రోజు. సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా 435 కోట్ల రూపాయలు అందజేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు గత ప్రభుత్వంలో మాదిరి అరాకొరగా కాకుండా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంగా ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కేవలం సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలవాలని 15,000 రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కార్మిక, కర్షక ప్రభుత్వం కొనసాగుతోంది. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోరే సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.